అదే ఇప్పుడు జరుగుతున్న కొన్ని కేసుల పరిణామ క్రమాలను బట్టి చూస్తే లేడీ కేడీ మధ్యలో పోలీస్ అని మార్చి రాసుకోవాలేమో. మొన్న లక్ష్మీశేఖర్ భాషా వ్యవహారంలో ఒక పోలీస్ అధికారి ఎలా బుక్ అయ్యారో, తాజాగా లావణ్య మస్తాన్ సాయి ఇష్యూలో మరో పోలీస్ ఇన్స్పెక్టర్ ఇరుక్కున్నారు. ఏంటి ఆడియో వీడియో లీక్ స్టోరీ? మస్తాన్ సాయి లావణ్య కేసులో మరో ట్విస్ట్. నార్సింగి డిఐ శ్రీనివాస్ ఐజీ ఆఫీస్ కి అటాచ్. లావణ్యతో శ్రీనివాస్ తరచూ వాట్సాప్ వీడియో కాల్స్. రాజు తరుణ్ ఫిర్యాదు టైం నుంచి శ్రీనివాస్ తో పరిచయం. శ్రీనివాస్ లావణ్య కాల్ రికార్డింగ్ సోషల్ మీడియాలో వైరల్. మలుపుల మీద మలుపులు తిరుగుతోన్న లావణ్య కేసు తొలుత రాజు తరుణ్ తో మొదలు కాగా, ప్రస్తుతం డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తో ఆమె చేసిన వీడియో కాల్ లీక్ వరకు ఎన్నో ట్విస్టులు. రాజు తరుణ్ పై లావణ్య నార్సింగి పిఎస్ లో కంప్లైంట్ చేసినప్పుడు పరిచయమైన డిఐ శ్రీనివాస్ తరచూ లావణ్యతో వాట్సాప్ లో టచ్ లో ఉండేవారని, ఇప్పటికీ చాలా సార్లు డిఐ శ్రీనివాస్ లావణ్యతో ఎన్నో వీడియో కాల్స్ మాట్లాడారని గుర్తించారు పోలీసులు. ఈ వీడియోలో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో డిఐ శ్రీనివాస్ ని ఐజీ ఆఫీస్ కి అటాచ్ చేశారు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి. అంటే మీరు డ్యూటీలో ఉన్నారు, మీరు ఇట్లా పనిలో ఉన్నారు, మీరు కలవడానికి అవ్వదు అంటే పర్లేదు, నో ప్రాబ్లం. మొన్న శేఖర్ భాషా లక్ష్మి వ్యవహారంలో ఒక పోలీస్ ఉన్నతాధికారి సరిగ్గా ఇలాగే ఇన్వాల్వ్ కావటంతో డిపార్ట్మెంట్ లో కలకలం చెలరేగింది. తాజాగా డిఐ శ్రీనివాస్ లావణ్యతో మాట్లాడిన మాటలు సైతం అంతకు మించి అలజడి సృష్టిస్తున్నాయి. దీంతో సిపి అవినాష్ మహంతి వెంటనే అలర్ట్ అయి శ్రీనివాస్ ని ఐజీ ఆఫీస్ కి అటాచ్ చేశారని చెప్తున్నారు. ఇప్పుడు వీడియో ఎలా బయటకొచ్చింది? కారణాలు ఏమై ఉంటాయి? ఇది ఎవరు రిలీజ్ చేసుంటారు? దీని వెనుక దాగిన మర్మమేంటి అన్నది అర్థం కావటం లేదు. శ్రీనివాస్ ఎలాగూ తన వీడియో తాను లీక్ చేసుకోలేరు కాబట్టి మిగిలిన ఒకే ఒక్క అనుమానాస్పద వ్యక్తి లావణ్యే. ఒకవేళ లావణ్యే ఈ వీడియో రికార్డ్ చేసి ఉంటే ఆమె స్వయంగా దీన్నెందుకు లీక్ చేస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది. లావణ్య కారణంగా మస్తాన్ శేఖర్ భాషాలకు థ్రెట్ ఏర్పడుతోంది కాబట్టి వీళ్లే లావణ్య వీడియో లీక్ చేశారా అన్న అనుమానాలు సైతమున్నాయి. ప్రస్తుతమున్న సినారియోని బట్టి లావణ్య లక్ష్మి ఒక జట్టు కాగా, మస్తాన్ సాయి శేఖర్ భాషా మరో టీంలా మారిందని, ఇరుపక్షాలు ఒకరి లీకేజ్లను మరొకరు ఇచ్చుకుంటూ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారని మొన్నటి వరకు అనుకుంటే, కొత్తగా పోలీసుల ఇన్వాల్వ్మెంట్ కూడా తోడు కావటంతో ఇది అటు తిరిగి ఇటు తిరిగి డిపార్ట్మెంట్ మెడకు చుట్టుకునేలా కనిపిస్తోందని అంటున్నారు పోలీసులు.